హలో, హాయ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ పై బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ పై గజ్వేల్ శాసనసభ్యుడు కేసీఆర్ పై స్థానిక ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. గజ్వేలు నియోజకవర్గం కేసీఆర్ పై తిరుగుబాటు చేస్తుంది. తమకు ఎంత మాత్రం పనికిరాని కేసీఆర్ మాకు అసలు వద్దే వద్దంటూ ఇప్పటికే గజ్వేల్లో కాంగ్రెస్ నేతృత్వంలో అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. అదంతా పక్కన పెడితే ఈసారి వందలాది మంది, గజ్వేల్కు చెందిన వందలాది మంది హైదరాబాద్కు పయనమై హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకొని కేసీఆర్ లాంటి ఎమ్మెల్యే మాకు అసలు వద్దే వద్దంటూ ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వందలాది మంది సీఎం నివాసానికి చేరుకొని కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. కేసీఆర్ వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో పడుకున్నాడని, ఒకవేళ ఫామ్ హౌస్లో ఏమైనా సమస్యలు చెప్పుకుందామని వెళ్తే అక్కడ తమకు ప్రవేశం లేదని, ఇలాంటి శాసనసభ్యుడు మాకు వద్దే వద్దంటూ వందల మంది హైదరాబాద్కు చేరుకున్నారు. ఆగండి బీఆర్ఎస్ అభిమానులు, నాకు తెలుసు ఇది కాంగ్రెస్ ప్రాయోజిత కార్యక్రమమేనని. కాంగ్రెస్ నేతృత్వంలో కాంగ్రెస్ ఆంక్షారెడ్డి అనే నాయకురాలి నేతృత్వంలో వందల మంది హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ర్యాలీ రూపంలో సీఎంను కలుసుకున్నారు. నో డౌట్ ఇది కాంగ్రెస్ ప్రాయోజిత కార్యక్రమమే, కాదనడానికి ఎంత మాత్రం వీలేదు. ఆ కాంగ్రెస్ జెండాలు కూడా అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఒక్క విషయం బాగా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలైనా, కాంగ్రెస్ నాయకులైనా, గజ్వేల్ ప్రజలైనా వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? వాళ్ళు చెప్తున్నది అన్యాయమా? కేసీఆర్పై ఏమైనా కుట్ర చేస్తున్నారా? ఏ కోశాన అలా కనిపించదు. నిజమే, కాంగ్రెస్ కార్యకర్తలు సీఎంకు చెప్పినా, బీజేపీ కార్యకర్తలు చెప్పినా, స్థానిక ప్రజలు ఎవరు చెప్పినా వాళ్ళు చెప్తున్న దాంట్లో 100% నిజం ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్న మాట వాస్తవం కాదా? కేసీఆర్ ఫామ్ హౌస్లోనే సేద తీరుతున్న మాట వాస్తవం కాదా? మహా అయితే వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని, శాసనసభ్యుల్ని, ఇతర నేతల్ని కలుస్తున్నారు. స్థానిక ప్రజలకు అక్కడ ఎంట్రీ లేదు. సమస్యలు చెప్పుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. పోనీ కేసీఆర్ ఏమైనా శాసనసభకు వచ్చి గజ్వేల్ సమస్యలను ప్రస్తావిస్తున్నారా? అసలు ఆయన రాష్ట్ర సమస్యల్ని ప్రస్తావించాలి. గజ్వేల్ ఆయనకు చిన్న ప్రాంతం, ఎమ్మెల్యే అయినప్పటికీ. కానీ ఆయన అసెంబ్లీకి రాడు. టెక్నికల్ సమస్యలు వస్తాయని ఒక సంతకం చేసి వెళ్ళిపోతాడు. ఇలాంటి సమయంలో స్థానిక ప్రజలు ఏమనుకుంటారు? ఒక కార్పొరేటర్ కానీ, ఒక కౌన్సిలర్ కానీ మన ఏరియాను పట్టించుకోకపోతే మనకు ఎంత కోపం వస్తుంది. మరి గజ్వేల్ వాసులకు చీము నెత్తురు లేదా? అందుకే వాళ్ళు స్పందిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మా సమస్యలు ప్రస్తావించడు, ఆయన ఎన్నికను, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే వేరే శాసనసభ్యుడు వస్తాడు, మా సమస్యలు పట్టించుకుంటాడంటూ వాళ్ళు మెమొరాండంలో స్పష్టంగా చెప్పేశారు. నిజమే కదా? పనికిరాని శాసనసభ్యుడుంటే ఆ నియోజకవర్గానికి ఏం మేలు జరుగుతుంది? నిజానికి రాష్ట్రానికి కూడా మేలు జరగదు. కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన రాష్ట్ర సమస్యల్ని ప్రస్తావించాల్సిందే. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. అవేవి ఆయన చేయట్లేదు. రాష్ట్ర ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. వాళ్లకు పెద్ద నష్టం లేదు. కానీ గజ్వేల్ వాసులకు ఖచ్చితంగా నష్టం ఉంటుంది కదా. వాళ్ళ నియోజకవర్గం సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించే వాళ్లే లేరు. ఎవరు వాళ్ళ సమస్యలను మాట్లాడరు. కేసీఆర్కి ఏమైనా చెప్పుకుందామంటే ఆయన అందుబాటులో లేరు. ఇదే కారణంగా
గజ్వేల్ తిరుగుబాటు చేస్తోంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే గులాబీ పార్టీలో గులాబీ కార్యకర్తలు కూడా కేసీఆర్పై, గజ్వేల్కు చెందిన గులాబీ కార్యకర్తలు కేసీఆర్పై ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు.